మరికొన్ని క్షణాల్లో ఇంటికి చేరుకుంటామనుకున్న ప్రయాణికులు కళ్ల ముందే మృత్యువు తాండవం చేసింది. అందరూ నిద్రలో ఉండగానే ఒక్కసారిగా భారీ శబ్దం. ఆ వెంటనే మంటలు. ఎటు వెళ్లాలో తెలియక ప్రయాణికుల ఆర్తనాదాలు. బయటకు రావడానికి ప్రయత్నించినా మంటలు చుట్టుముట్టడంతో చాలా మంది బస్సులోనే చిక్కుకుపోయారు. రాజస్థాన్లోని ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. హరిద్వార్ నుంచి ఇండోర్ వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు తెల్లవారుజామున వేగంగా వెళ్తుండగా ముందున్న ట్రక్కును బలంగా ఢీకొట్టడం జరిగింది. ఢీకొన్న దాటికి బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి క్షణాల్లోనే మంటల్లో చిక్కుకుంది. మంటలు ఒక్కసారిగా కూడా బస్సు మొత్తానికి వ్యాపించడంతో లోపల నిద్రిస్తున్న ప్రయాణికులు బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కిటికీల అద్దాలు పగలగొట్టి కొందరు బయటకు దూకగా మరికొందరు మంటల్లోనే చిక్కుకుని సజీవ దహనమయ్యారు. సంఘటన స్థలం నుంచి వినిపించిన కేకలు స్థానికులను కలిచివేశాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, అంబులెన్స్లు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. అప్పటికే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారాయి. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అనంతరం బస్సులోని ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా 24 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎక్స్ప్రెస్ వేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. శిథిలాలను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రక్కును ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు ఎలా చెలరేగాయి? ఇంధన ట్యాంకు పేలిందా లేక షార్ట్ సర్క్యూట్ జరిగిందా అన్న కోణంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులైతే దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితమే పలు రాష్ట్రాల్లో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ప్రమాదాలకు గురికాగా ఇప్పుడు ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై మరో ఘోర విషాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో సుదూర ప్రయాణాలు చేసే స్లీపర్ బస్సులో వేగం, డ్రైవర్ అలసట, వాహనాల ఫిట్నెస్ వంటి అంశాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం లాంగ్ డ్రైవుల్లో డ్రైవర్లకు తగిన విశ్రాంతి కల్పించడం, వాహనాలను తరచూ తనిఖీ చేయడం, అగ్ని ప్రమాదాలకు సంబంధించిన అత్యవసర భద్రతా పరికరాలు సరిగా పనిచేసేలా చూసుకోవడం అత్యంత అవసరం. ప్రయాణికులు కూడా బస్సుల ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో ముందే తెలుసుకోవడం, ప్రమాద సమయంలో ఆందోళన చెందకుండా బయటపడే మార్గాన్ని గుర్తుంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఒక్క క్షణం నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు రోడ్డు భద్రత విషయంలో రవాణా సంస్థలు, డ్రైవర్లు, ప్రయాణికులు అందరూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాయి.